సంక్షేమ పథకాల మధ్యలో ఆపేస్తారని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని, ఒకవేళ మధ్యలో ఆపితే మళ్లీ ఎన్నికలు ప్రజలు చీపురు కట్టలతో బుద్ధి చెప్తారని రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని భగత్ సింగ్ నగర్ లో గృహజ్యోతి పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు జీరో బిల్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని, ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తులు అన్నిటికీ పరిష్కారం చేస్తామని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేసి 4 లేదా 5 పార్లమెంట్ స్థానాలు గెలవాలని చూస్తుందని, తీరా గెలిచాక అది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అమ్ముకుంటున్నారని, అంతే తప్ప రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితులు లేవని, ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ ఆశీర్వాదం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలన్నీ నెరవేరుస్తాడని, అప్పుల కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడని ఎవరు కూడా అధైర్యపడొద్దని కొండా సురేఖ అన్నారు. అందరు అందరు డీగారే. మరి ఈ కార్యక్రమాన్ని మల్లిక అనే ఆమె ఇంట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. నిన్ననే మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులందరము కూడా హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. కానీ మరి ఇంటి దగ్గరకు వచ్చి పబ్లిక్లో లాంచ్ చేయాలనేటువంటి లక్ష్యంతో అందరు మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి పేదవాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకి మీకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఈ నెల నుంచి ప్రభుత్వం ఇవ్వబోతుంది అనేటువంటి భరోసా ఇవ్వడానికి ఈరోజు ఉచిత కరెంటు గృహలక్ష్మి పేరిట, గృహజ్యోతి పేరిట ఈరోజు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా గృహలక్ష్మి అనే కార్యక్రమాన్ని కూడా నిన్న ప్రారంభించడం జరిగింది. గృహలక్ష్మిలో భాగంగా గతంలో 1200 ఉన్న సిలిండరు ఇక నుంచి 500 రూపాయలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.